హే గాయ్స్, వెల్కమ్ టు లతా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ ఏంటంటే నేను మీతో నా స్టైల్లో పన్నీర్ శాండ్విచ్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బ్రెడ్ అండ్ బటర్, చీజ్, మయోనైస్ అండ్ వెజిటేబుల్స్. నేను ఇక్కడ పనీరు అండ్ బ్రోకలీ, క్యారెట్ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీరు తీసుకోవచ్చు. లైక్ స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, క్యాబేజ్, ఇలాంటివి మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు. అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆనియన్స్ అవేమీ యాడ్ చేయలేదండి, ఎందుకంటే మా బాబుకి నచ్చదు కాబట్టి. సో నేను స్కిప్ చేశాను. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బ్రోకలీ వేసి స్టిర్ ఫ్రై చేస్తున్నాను. ఈ బ్రోకలీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏ విటమిన్స్ ఉంటాయి అండ్ పొటాషియం, కాల్షియం కూడా ఉంటుంది. ఈ బ్రోకలీ ఏంటంటే క్యాన్సర్ ప్రివెన్షన్లో మంచి రోల్ని ప్లే చేస్తుంది అండ్ బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి, మన డైజెషన్కి అన్నిటికీ. సో మీరు వీక్లీ 2 టైమ్స్ ఇది డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎవరికైనా నచ్చలేదు, మేము బ్రోకలీ తినము అని అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం కనుక శాండ్విచ్ ట్రై చేస్తుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నా రెసిపీని ఫాలో అవ్వండి, పక్కాగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అండ్ మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై. అండ్ నెక్స్ట్ ఏంటంటే అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నెక్స్ట్ పన్నీర్ వేస్తున్నాను. ఈ పన్నీర్ ఏంటంటే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా రా కూడా తినేయచ్చు, కానీ మా పిల్లలు రాగా ఇష్టపడరు. సో అందుకని నేను లైట్గా స్టిర్ ఫ్రై చేస్తున్నాను. ఇదేంటంటే ఎక్కువ ఫ్రై అవ్వడం వల్ల రబ్బరీగా అవుతుంది. సో బెటర్ అంత కుక్ చేయకండి, జస్ట్ లైట్గా కుక్ చేస్తారు చాలు. అండ్ పన్నీర్ ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్. ఇందులో కాల్షియం అన్నీ ఉంటాయి. కాల్షియం, డి విటమిన్, B12 ఇవి చాలా బాగుంటాయి, రిచ్గా ఉంటాయి. సో ఇది తినడం వల్ల మీకు ఈ విటమిన్స్ అన్నీ అందుతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎవరైనా డైట్ మెయింటైన్ చేస్తుంటే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరము. మన బాడీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ప్రోటీన్ ఎక్కువ ఇంటేక్ తీసుకోవాలి. సో ఇది చాలా మంచి రిచ్ ప్రోటీన్ అనమాట. మీరు డైట్ చేస్తుంటే తప్పకుండా దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఇదేంటంటే మన వేగన్స్కి, ఎవరైతే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారో వాళ్ళకి బెస్ట్ సోర్స్ అండి ఇది ప్రోటీన్. తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంక్లూడ్ చేసుకోండి మన మీల్స్లో. ఎవ్రీడే ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. నాన్ వెజ్ వాళ్ళైతే డైలీ ఎగ్ తీసుకోవడం, వెజ్ వాళ్ళైతే ప్రోటీన్ లైక్ ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిది. మా బాబుకి ఎవ్రీడే వాళ్ళు స్కూల్లో చెప్తారండి, ఇలాంటి బ్రేక్ఫాస్టే పంపించండి, ఇలాంటి స్నాక్సే పంపించాలి, ఈ ఫుడ్డే పంపించాలి అని చెప్తుంటారు. సో డైరీలో రాసి పంపిస్తారు, మేము దాన్ని బట్టి చేస్తుంటాను అనమాట. ఇవాళ వాళ్ళ డైరీలో పన్నీర్ శాండ్విచ్ చెప్పారు. సో అందుకని నేను స్టార్ట్ చేశాను ఇవాళ. ఇంకా పన్నీర్ని మనం బయటే కొనాలి అన్న ఇదేం లేదండి. పాలు ఉంటే మనం ఇంట్లో ఈజీగా పన్నీర్ చేసుకోవచ్చు. పాలని బాయిల్ చేసి అందులో ఒక లెమన్ని స్క్వీజ్ చేయడం వల్ల కానీ, లేదా వెనిగర్ యాడ్ చేయడం వల్ల కానీ పాలు కర్డ్లింగ్ అవుతుంది. సో దాని తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేస్తే అదే మనకు పన్నీర్గా యూజ్ చేసుకోవచ్చు. సో క్యూబ్స్లా కట్ చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. ఇంట్లో చేసిన పన్నీర్ చాలా బెస్ట్ అండి, హెల్తీగా అండ్ మనకి కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో ఎవరైనా పన్నీర్ చేసుకోవాలంటే జస్ట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన పన్నీర్ రెడీ అయిపోయింది. సో పన్నీర్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మనము. ఇక్కడ క్యారెట్ని నేను ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే క్యారెట్ మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. నేను ఇక్కడ గ్రేట్ చేశాను, మా పిల్లలకి నచ్చదు, అందుకనేసి నేను వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తినేలాగా గ్రేట్ చేసి పెట్టాను అనమాట క్యారెట్ని. సో ఇవ్వండి మనం ఫ్రై చేసుకున్న బ్రోకలీ, పన్నీర్ అండ్ రా క్యారెట్ అనమాట. సో వీటన్నిటిని ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ క్యారెట్ యాడ్ చేశాను, తర్వాత పన్నీర్ అండ్ నెక్స్ట్ బ్రోకలీ, ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసి దాని తర్వాత దీంట్లోకి స్పెషల్ ఏంటో తెలుసా, మయోనైస్ వేయాలి. దాంట్లో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. మీకు ఇన్ కేస్ మీరు వెజిటేరియన్స్ అయితే వెజ్ మయోనైస్ కూడా దొరుకుతుందండి, చాలా బాగుంటుంది. అది వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట.
సో ఇందులో ఏంటంటే మయోనీస్‌లో కూడా తందూరి మయోనీస్ ఉంటది అండ్ ప్లెయిన్ కూడా ఉంటది. సో నేనిప్పుడు ప్లెయిన్ వాడుతున్నాను. మీకు కావాలనుకుంటే మీరు తందూరి కూడా వాడొచ్చు. తందూరి కూడా చాలా టేస్టీగా ఉంటది. సో నేను మా పిల్లలకి ప్లెయిన్ కావాలి అంటే ప్లెయిన్ వాడడం వల్ల ఈ వెజిటబుల్ టేస్ట్ కూడా తెలుస్తుంది కాబట్టి నేను ప్లెయిన్ మయోనీస్ వాడుతున్నాను. సో మన స్టఫింగ్ రెడీ. నెక్స్ట్ ఇక్కడ గ్రిల్ పాన్ తీసుకున్నాను. మిషన్ తీసుకొని ఫస్ట్ ఏంటంటే ఒక కెచప్ తీసుకొని బ్రెడ్ స్లైస్కి అప్లై చేసుకోవాలన్నమాట. దెన్ మనం ఆ స్టఫింగ్ ఉంది కదండి, ఆ స్టఫింగ్ తీసుకొని బ్రెడ్ పైన ఈజీగా స్ప్రెడ్ చేసుకోవాలి. అది నీట్గా స్ప్రెడ్ చేశాక మనం చీజ్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చీజ్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టేసి ఫస్ట్ ఏంటంటే దీనికి బటర్ రాయాలన్నమాట. బటర్ అప్లై చేయాలి ప్యాన్కి. ప్రీ హీట్ చేశాను, ఇక్కడ బటర్ అప్లై చేశాను. నెక్స్ట్ ఏంటంటే మన పనీర్ శాండ్విచ్ ఉంది కదా, శాండ్విచ్ని తీసుకెళ్ళి దాంట్లో ప్లేస్ చేయడమే. ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి కదా, 2 లైట్స్ చూపిస్తుంది కదా, గ్రీన్ లైట్ పడినప్పుడు మనకి శాండ్విచ్ రెడీ అవుతుందనమాట. సో అంత లోపల అది రెడీ అయ్యే లోపల మనం ఎందుకు ఖాళీగా ఉంటామండి, ఇంకొక శాండ్విచ్ని తయారు చేసేద్దాం. సో సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ కెచప్ అప్లై చేసి దాని తర్వాత పనీర్ ఈ స్టఫింగ్ ఉంది కదా, ఈ స్టఫింగ్ పెడుతున్నాను. ఇంకొకటి అండి, మీకు ఇక్కడ నచ్చితే గ్రీన్ చట్నీ ఉంటుంది కదా, సో అది కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అరిగానో యాడ్ చేయొచ్చు, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ మా పిల్లలు అవి ఏవి తినరు కాబట్టి నేను అవి ఏమి వేయకుండా జస్ట్ ప్లెయిన్గా చేస్తున్నాను. సో మన శాండ్విచ్ రెడీ. మా అబ్బాయికి శాండ్విచ్ అంటే చాలా ఇష్టం. సో అది తీసేసాం కదా, నెక్స్ట్ ఇంకొక శాండ్విచ్ని ప్లేస్ చేస్తున్నాను అనమాట. ఈ శాండ్విచ్ని కట్ చేసి మా అబ్బాయికి ఇచ్చేద్దాం. అరిగానో అవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేసి చూడండి నా వేలో, చాలా బాగుంటుంది అండ్ మీ వాళ్ళకి చాలా నచ్చుతుంది, మీ ఇంట్లో వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మా బాబుకి టిఫిన్గా ఇవాళ ఇది తింటానని అడిగాడు. ఎందుకంటే మా బాబుకి చాలా ఇష్టం అండి పన్నీర్ శాండ్విచ్ అంటే. సో మా బాబు రెడీ అయిపోయాడు స్కూల్కి, తనకి ఇచ్చేద్దాం. హ్యాపీగా ఫీల్ అవుతాడు మా అబ్బాయి. శాండ్విచ్ అంటేనే చాలా ఇష్టం. మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా అదే కావాలి అని అడుగుతాడు. సో ఇక్కడ ఏంటంటే నేను పప్పు చేశాను ఆ రోజు లంచ్కి. సో పప్పు, రైస్ అండ్ స్నాక్స్కి శాండ్విచ్ పెట్టేశాను. సో ఇదండి మా బాబు లంచ్ బాక్స్. డైలీ వాళ్ళే చెప్తారు, వాళ్ళు చెప్పింది మేము సెండ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు కొంచెం వింటర్ లాగా ఉందండి, ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా, సో అందుకనేసి నేను హాట్ బాక్స్లో ప్యాక్ చేస్తున్నాను వాడి ఫుడ్. నెక్స్ట్ మా బాబు రెడీ అయిపోయాడు కదా, ఇంకా కెచప్ అన్నీ పెట్టేస్తున్నాను తన కోసం. ఈ రెసిపీ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీరు ఎవరైనా ట్రై చేస్తే కూడా నాతో షేర్ చేసుకోండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇది చాలా బాగా వస్తుంది, ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా నచ్చుతుంది. జస్ట్ ట్రై చేయండి ఒకసారి ఎవరైనా నా ఈ స్టైల్లో. నెక్స్ట్ ఇక్కడ మా బాబుది ప్యాక్ చేసేసాను లంచ్ బ్యాగ్. నెక్స్ట్ ఇంతటితో నా ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లతా వ్లాగ్స్. సో ఇంకా మా బాబు రెడీ అయిపోయాడు. బాయ్ బాయ్. ఇంకా మా బాబుకి బాయ్ చెప్పేద్దాం, స్కూల్ టైం అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ 8కే స్టార్ట్ అయిపోతాయండి. సో ఇంతటితో ఈ వ్లాగ్ని ఏం చేస్తున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్.